Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాలలో జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని గుర్రాలపేటలో గల మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించి నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ బాలబాలికల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పిస్తుందని, ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని, విద్యా ప్రగతికి శారీరక శ్రేయస్సు అత్యవసరమని పేర్కొన్నారు. సార్ కొంచెం ఇటు సార్ ఇటు పేజీ మనకి పే చేసి అంత సైడ్ డైరెక్షన్ నవ్వులు నవ్వులు సార్ 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 భవనం అనేది టెస్ట్ చేయాలి, మనం కూడా తినాలా. కమిషనర్ గారికి అది లేదు ఇప్పుడు, అది గవర్నమెంట్ కంట్రోల్ పోయింది. ఇప్పుడు అప్పుడు పెత్తనం లేదు. మధ్యాహ్న భోజనం బాగుంటుంది, అందుకమ్మా ఆ ఆహారంతో వస్తాయి, బీపీఆస్ వస్తుంది, సూర్యుడు కూడా వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే ఆహారం ఈ రకంగా ఉండేది. పిల్లలు నమ్ముతున్నారు ఇచ్చిన కరెక్ట్ కాదు, ఇప్పుడు వాస్తవం కాదా, కట్టి చెప్పలే. కాబట్టి వాళ్ళకు ఆ తల్లిదండ్రులంతా పేదవారు, శ్రమజీవులు, కష్టజీవులు. మనకు 3 పూట తిండి ఏడుస్తుంది, 1 పూట తిండి చదివితే పెద్ద సంగతి. స్కూల్ చదివారా ఇంతమంది చెప్పారు, మనం చేసే కడుపులు మనం. కాబట్టి మన వాళ్ళకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రం అంతా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు తెలిసి మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీరు కూడా వచ్చారు కదా, చెప్పదు పెట్టింది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీరు వచ్చారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా కనసారి ఇస్తామని చెప్పాను. ఆడు కూడా మనం ఎలా ఊపిస్తుంది, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా లేదు లేదు మళ్ళీ 2-3 స్కూల్స్ మీద ఉంటుంది. అది పోయి దగ్గర ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేదు, డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు డబ్బులు లేవు, వాళ్ళ బతుకులే లేవు, ఇంకా వీళ్ళు తెచ్చారు. వాటి చాలా వాళ్ళు బలహీనంగా ఉండాలంటే మనం బలహీనంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు నిలబడ్డారు, చిన్న పిల్లలు ఎంత ఆ ముస్లిం తప్పనిసి ఎవరైనా పిల్లలు ముడి పెడుతున్నారా? డైపర్ తీసుకుంటారు, పారిస్తున్నారు. డైపర్ అదే డైపర్ వచ్చేసాయి, నవ్వుతారు అందరు. వచ్చేసాయి కదా, దాంట్లో తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది. ఆ రకంగా సిస్టమ్ మారిపోయింది, ఈజీ అయిపోయింది. వాడు పిల్లలు గుడి గడగడం కూడా వాళ్ళ కష్టం అయిపోయింది. కాబట్టి మన మూత్ర విసర్జన గురించి చెప్పారు. మన సబ్బు కావాలా, చేతులు కడుక్కోవాలా, అప్పుడు భోజనం చేయాలని. ఇక్కడ సబ్బు ఉందే కడుక్కోనికి? కమిషనర్ గారు 1 డజన్ సబ్బులు ఇప్పి ఇలా అంతా పీడబ్ల్యూ ఉండేది. ఎక్కువగా అంతా బీసీలే కదా, బీసీలు మైనార్టీలు ఎస్సీలు, అంతేనా? అంతే కదా. నేను చెప్తాను కదా, చేతులు కడుక్కోమని హ్యాండ్స్ కడుక్కుంటారు, మనం ప్రొవైడ్ చేయాలా. మనం చెప్పాము మా పిల్లప్పుడైతే టీకాలు వేసేటోళ్ళు క్షయరోగం రాకుండా. అప్పుడు మాకు వచ్చింది ఒక సినిమా తీపించారు, వెలుగు నీడల సినిమా అని చెప్పి. ఆ రోజుల్లో ఆ సినిమాలో నాగేశ్వర గారికి ఛాయ వస్తుంది, దాని గురించి ఆరోగ్యం పోవాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఏదైనా కానీ సినిమాలు తీస్తే కానీ అవేర్నెస్ క్రియేట్ రాదని చెప్పి ఆ రోజు
ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు చెప్తే అది తీశారు, అన్ని రాష్ట్రంలో దేశంలో తీశారు నుంచి ప్రతి ఒక్క డాక్టర్ వచ్చి ఇక టీకా వేస్తారు. డీల్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఒకటి, రెండవది ఎటువంటి అనారోగ్యం ఏదైనా ఉంటే మాత్రం నిదానంగా పోస్ట్పోన్ చేసి మళ్ళీ మనం నిండొచ్చు. 20th మనకు మ్యాథగ్రామ్ ఉంది. 20 తేదీన ఎవరైనా పిల్లలు మిగిలి ఉంటే వారికి 20 తేదీన మ్యాథగ్రామ్ లో అందరినీ కవర్ చేస్తాము. సో మాక్సిమం ఈ రోజు నాకుగా 95% అందరికి ఈ రోజు పూర్తిగా పిల్లలందరికీ కూడా కవర్ చేస్తూ టాబ్లెట్ రిలీజ్ జరుగుతుంది. ఈ మాత్ర గురించి ఇందాక అందరూ చెప్పారు. ముఖ్యంగా జేడీ బ్యాండ్ హెడ్ ఆఫీసర్ అలాగే హెడ్ మాస్టర్ గారు నేను చెప్పాను. అయితే పిల్లలు ప్రతి సంవత్సరము తీసుకున్న టాబ్లెట్ అయినా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీనివల్ల మీ యొక్క శారీరక కానీ మానసిక లెవెల్ కానీ ముఖ్యంగా రక్తహీనత అనేది మహిళలు చూస్తున్న పిల్లలు ఇప్పటి నుంచి రక్తహీనత ఉంటూ వారు పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గర్భం ధరించినప్పుడు ఈ రక్తహీనత కంటిన్యూగా కొనసాగిస్తూ చాలా వాటికి అంటే తగ్గిన కారణాలు కావచ్చు, లేదా అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు, బిడ్డ ఎదుగుదల కారణం కావచ్చు. సో ఈ విధంగా చాలా కారణాలతో తల్లి బిడ్డ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం అనీమియాన్ని కరెక్ట్ చేసినట్లయితే, అంటే అనీమియాన్ని జాగ్రత్తగా మనం ఇంప్రూవ్ చేసి ఈ అనీమియాన్ని తగ్గించడానికి 5 మాత్రలు ఇస్తున్నాం స్కూల్లో బస్సులో కూడా. అలాగే ఈ దాంతో భాగంగానే మనకు ముఖ్యంగా ఈ వాడుతుంటే మాత్రలు టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ పోషకాహారాన్ని కూడా పిల్లలకు స్వాగతంగా లభించినట్లయితే అనీమియా అనేది నిర్మూలించవచ్చు. తద్వారా వాళ్ళ యొక్క గ్రోత్ అనేది అభివృద్ధి అన్ని విధాలుగా గ్రోత్ తర్వాత శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది చెప్పేసి టాబ్లెట్స్ ను ప్రస్తుతం ఇప్పుడు మన గౌరవ మంత్రివర్గులు ఆ రోగ నిరోధక శక్తి కూడా లోపిస్తుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో మన వాతావరణంలో ఉన్న జలుబు దగ్గర నుంచి టీబీ కావచ్చు, లెప్రసీ కావచ్చు, రకరకాల జబ్బులు అనేది న్యూమోనియా కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి. వాటి వల్ల జ్వరం రావచ్చు, తర్వాత కాంప్లికేషన్స్ రావచ్చు. అలాగే గర్భవతులు కూడా ఈ మాత్రలు గర్భం కంటే ముందే మాత్రలు వేసుకొని ఇలాంటి హెల్మెట్ ఇలాంటి పురుగులు లేకుండా కాపాడుతున్నప్పుడు, వారికి రక్తహీనత లేకుండా ఉన్నప్పుడు బిడ్డ గర్భంలో బాగా పెరిగి కరెక్ట్ గా ఆరోగ్యంగా ఎంత బరువు ఉండాలో అంత బరువుతో ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా శరీరంగా మంచి ఎదుగుదల ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఎలిమెంట్ క్లాసెస్ వల్ల ఎవరైనా సఫర్ అవుతున్నారంటే వాటి వల్ల రోగ శక్తి లేకపోవడం వల్ల త్వరగా జ్వరం రావడము, ఇంత రోగాలు రావడము, ఒకవేళ వచ్చినా కూడా అది కంట్రోల్ లేకుండా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ వరుణ్ ప్రాసెస్ మాటలు వాడినప్పుడు ఆ జబ్బు నుంచి మనం కాపాడుకోవడం వల్ల వేరుగా పాములు, ఈ బద్ద పురుగులు వీటి నుంచి కాపాడుకోవడం వల్ల ఆరోగ్యంగా రావడమే కాకుండా మనం బలంగా తయారు కావడము, మనం మెంటల్ గా ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉండడం వల్ల చదువులో వెనుకబడకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏకాగ్రత రావడము, జ్ఞాపశక్తి ఉండడము, బాగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎక్కువగా చదువుకోవడము, నిద్రపోవడం వల్ల బాగా గుర్తుపెట్టుకోవడము, పరీక్షలో విజయం సాధించడము అలాగే ఉంటుంది. ముఖ్యంగా హై స్కూల్ పిల్లల్లో, కాలేజీ పిల్లల్లో జ్ఞాపక శక్తి తర్వాత ఇలాంటి అవసరమైనప్పుడు రోగ నిరోధక శక్తి ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. అనారోగ్యం నుంచి సఫర్ కాకుండా, అంటే రోగ శక్తి లేకపోవడం వల్ల జబ్బులు పాలై అనారోగ్యంలో ఉండి చదువులో ఎదుగుదలకుండా ఉండడానికి మనకి మాటలు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా ఉపయోగపడతాయి. ఈ విషయం గురించి నేషనల్ నివారణ డే నులి పురుగు అంటారు. ఈ యొక్క నులి పురుగు అనేటువంటి కారణం ఇది మనకు తెలియకుండానే మన శరీరంలో ఇన్బిల్ట్ అయిపోయి చిన్న వయసులో చాలా కష్టపడుతున్నాం. దాని బారిన ఏదో సందర్భంలో పడిన వాళ్ళు అంటున్నారు. అందువల్లనే ప్రభుత్వము మంచి పథకాలు ఇచ్చి మన పిల్లలు చక్కగా ఎదగాలి, శారీరకంగా ఎటువంటి ఇష్యూస్ రాదు వరకు భారతపాత తీర్చిదిద్దాలి అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు నేషనల్ నివారణ డే దేశమంతా జరుగుతుంది. మనం ఇక్కడ మనలోనే కాదు దేశమంతా జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా
మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.